హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి రైల్వే టెక్నీషియన్కి సంబంధించిన 40 జనరల్ సైన్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం మనం డే 1 అంటే మాక్ టెస్ట్ 1 గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు మనం డే 2 మాక్ టెస్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. అంతకుముందు మనం చెప్పినట్టు నేను ఆల్రెడీ పీవైక్యూస్ మాట్లాడాను. టెక్నీషియన్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కేవలం టెక్నీషియనే కాదు, మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ సైన్స్ అంతా ఉపయోగపడుతూనే ఉండిద్ది. ఎందుకంటే సైన్స్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. కాబట్టి నేను సపరేట్గా ఎందుకు చేపిస్తున్నాను అంటే ఒక క్లారిటీగా మీకు 40 అవుట్ ఆఫ్ 40 కాస్త టెక్నీషియన్ అనేది సింగిల్ స్టేజ్, కాస్త కాంపిటీషన్ ఎక్కువగా ఉండిద్ది. కాబట్టి హై లెవెల్ ప్రిపరేషన్ అనేది దీనికి జరగాలి కాబట్టి క్వశ్చన్స్ని వేరుగా చూపిస్తున్నాను. సో పీవైక్యూస్ మాట్లాడాం, అవి చూడండి. ఇలా మాట్లాడే మాక్ టెస్ట్లు కూడా మీరు డైలీ చూస్తూ ఉంటే మీకు సైన్స్ మీద అవగాహన వస్తూ ఉండిద్ది. అట్ ద సేమ్ టైం మీ వీక్ ఏరియాస్, మీ స్ట్రాంగ్ ఏరియాస్ అని తెలుస్తూ ఉండిద్ది. ఎగ్జామినర్ ఇన్విజిలేటర్ ఎక్కడ అడుగుతున్నాడో కూడా మీకు తెలిసిద్ది అనమాట. ఓకేనా? సో ఈరోజు మనం మాట్లాడుకునే పేపర్ అంటున్నాను, పేపర్ నాట్ పాపర్. సో హార్డ్గా ఉండిద్ది, క్వశ్చన్స్ అయితే చాలా టఫ్గా ఉంటాయి. సో జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయండి. 30 నుంచి 35 మధ్య పెడితే చాలా గ్రేటే. 35 పైన నువ్వు పెట్టావు అంటే వెరీ గుడ్. ఓకేనా? సో మంచి క్వశ్చన్స్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ బై క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ప్రతి క్వశ్చన్ ఒక కాన్సెప్ట్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అయ్యే వాళ్ళైతే కంపల్సరీగా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్. సో ఇది మనకి హార్ట్ అంటే సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. సర్క్యులేటరీ సిస్టమ్ చూద్దాం క్వశ్చన్ ఏంటో. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? కింది ప్రకటనలో ఏది నిజం? యూస్టాచియన్ వాల్వ్. ఓకే, కవాటాల మీద క్వశ్చన్ అడిగాడు. సో వాల్వ్స్ అంటారు, వాల్వ్స్ అంటే కవాటం అన్నమాట. సో యూస్టాచియన్ వాల్వ్, యూస్టాచియన్ అనే కవాటం situated the junction where the inferior vena cava, తెలుగులో అదో బృహత్ ధమని. ఓకే, తెలుగులో అలా రాయకూడదు, మహాశిర అని రాయాలి. ఓకేనా? మహాశిర మరియు కుడికర్ణిక కలిసే చోట ఉండిద్ది అనమాట. ఎస్, రైటే. యూస్టాచియన్ అనే కవాటం అనేది మహాశిర, బాడీలోని దిగువ భాగం నుంచి రక్తాన్ని, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని సేకరించేసిరనే ఇన్ఫీరియర్ వీనా కేవా, తెలుగులో మహాశిర అంటారు. ఈ మహాశిర కుడికర్ణిక కలిసే చోట జంక్షన్ ఉంది, అక్కడ ఉండే కవాటమే యూస్టాచియన్ కవాటం. కాబట్టి ఏ ఆప్షన్ రైట్. రెండో చూద్దాం. ట్రైకోస్పీడ్, దీన్ని అగ్రత్రయ కవాటం అంటారు. ఎక్కడుండిద్ది? కుడికర్ణిక, కుడి వెంట్రిక, రైట్ ఆట్రియం, రైట్ వెంట్రికలకి మధ్య ఉండిద్ది. కరెక్టే. నెక్స్ట్ రైట్ పల్మినరీ వాల్వ్, కుడి పుపుస కవాటం. ఇది ఎక్కడ ఉండిద్ది? కుడి జఠరిక, పుపుస ధమని. ఓకేనా? రైట్ వెంట్రికల్ అండ్ ద పల్మినరీ ఆర్టరీ, అక్కడ ఉండిద్ది అనమాట. ఇది రైటే. సో ఏబిసి ఈ మూడు రైటే. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కవాటాల మీద బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి, హృదయంలో 4 కవాటాలు ఉంటాయి. ట్రైకోస్పీడ్, రైట్ ఆట్రియం, రైట్ వెంట్రికల్, అంటే కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్య ఉండిద్ది. సేమ్ ఇలాగే ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక మధ్య ఉండేది మెట్రల్ కవాటం, దాన్నే బైకుస్పీడ్ అంటారు. ట్రైకు అంటే ఏమో రైట్ ఆట్రికం, రైట్ వెంట్రికల్, కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్య ఉండేది. మెట్రల్ అంటేనేమో లెఫ్ట్ ఆట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక మధ్య ఉండిద్ది అనమాట. ఓకేనా? తర్వాత పుపుస కవాటం, ఇది కుడి జఠరిక, పుపుస ధమని. ఇదిగోండి రైట్ వెంట్రికల్ అండ్ పల్మినరీ ఆర్టరీ. అదే బృహత్ ధమని కవాటం, దీన్ని ఆరోటిక్ వాల్వ్ అంటారు. ఇదిగోండి లెఫ్ట్ వెంట్రికల్ అండ్ ఆరోటా. ఓకేనా? రైట్ వెంట్రికల్ కి పల్మినరీ ఆర్టరీకి మధ్య ఉంటేనేమో పల్మినరీ వాల్వ్, లెఫ్ట్ వెంట్రికల్ కి అండ్ ఆరోటాకి మధ్య ఉంటేనేమో ఆరోటిక్ వాల్వ్. ట్రైకోస్పీడ్ ని మెట్రల్ నేమో ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి,
పల్మినరీ ఏరోటిక్ని ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 కవాటాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పిక్చర్లో చూపించిన విధంగా చూడండి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. బాగా క్వశ్చన్స్ అనేవి కవాటాల మీద అడుగుతున్నాడు. ఏ కవాటం దేని మధ్య ఉండిద్ది, ఓకేనా. యారో మార్క్ చూపించిన విధంగా ట్రైకోస్పిడ్ని బైకోస్పిడ్ని అలా గుర్తుపెట్టుకోండి. ఇక పల్మినరీ వాల్వ్ అండ్ ఏరోటిక్ వాల్వ్ రెండు ధమనులే. ఇదిగోండి పల్మినరీ ఆర్టరీ, పుప్స ధమని, ఇక్కడేమో బృహత్ ధమని, ఇక్కడేమో కుడి జఠరిక, ఇంకోటేమో ఎడమ జఠరిక. కర్నికల్ రావు. ఈ కవాటంలోను కర్నికల్ రావు. కర్నికల్ లాని కవాటం ఏంటి, జఠరికలు మాత్రమే ఉండే కవాటం ఏంటి అని రకరకాలుగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. నువ్వైతే దీన్ని అర్థం చేసుకోవాలి క్లియర్గా, ఓకేనా. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అనమాట. కమింగ్ టు రెండో క్వశ్చన్. దేర్ ఆర్ హౌ మెనీ మెటలాయిడ్స్ ఇన్ ద చాల్కోజెన్స్ గ్రూప్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అన్నాడు. చూసారా క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ డైరెక్ట్గా అడగల, ఇండైరెక్ట్గా ఉంది. మీకు మెటలాయిడ్స్ ఎన్ని అని అడగల, అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి, 7 అవ్వాలి. చాలా మంది చాల్కోజెన్స్ అని గ్రూప్ చదవకుండా 7 పెడతారు, రాంగ్ అయిపోయింది. మెటలాయిడ్స్ ఇన్ చాల్కోజెన్స్ గ్రూప్ అన్నాడు. చాల్కోజెన్స్ అంటే ఏ గ్రూపు, 16th గ్రూప్. 16th గ్రూప్లో ఉండే మెటలాయిడ్స్ ఎన్ని అన్నాడు, ఓకేనా. బోరాను, నెక్స్ట్ బోరాన్ అంటే ఇలా రాసుకోవాలి, బి. సిలికాను, జర్మేనియము, ఆర్సినిక్, యాంటిమోనీ, టెలూరియం, పొలోనియం. ఇలాగా ఇచ్చిన మెటలైట్స్ అన్ని మనం రాసుకోగలగాలి. ఆ తర్వాత గ్రూప్ సెలెక్షన్ 13, 14, 15, 16 గ్రూపు. 16 గ్రూపే మనం ఏమనుకున్నాం, చాల్కోజెన్స్ అనుకున్నాం. 16 గ్రూప్లో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఆన్సర్ 4th ఆప్షన్, రెండోది. ఓకేనా, క్లారిటీ వచ్చిందా. డైరెక్ట్గా మనం 7 పెట్టకూడదు. మెటలైట్స్ ఎన్ని, 7. చాల్కోజెన్స్లో ఉండే మెటలైట్స్ ఎన్ని, అప్పుడు మనం 2 పెట్టాలి. 15 గ్రూపులో ఎన్ని ఉన్నాయి, 2. 14 గ్రూపులో ఎన్ని ఉన్నాయి, 2. గ్రూప్ వైజ్గా అడిగినప్పుడు మనం చూసి ఆన్సర్ చేయాలి, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇటు పక్కన మనకి మెటల్స్ ఉంటాయి, అటు పక్కన మనకి నాన్ మెటల్స్ ఉంటాయి. మెటల్స్ని నాన్ మెటల్స్ని వేరు చేసే లైన్స్ ఏమనాలి, జిగ్జాగ్ లైన్స్ అనాలి, ఓకేనా. జిగ్జాగ్ లైన్స్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి అంటే మెటలాయిడ్స్. అలా క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు అనమాట, ఓకేనా. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ద ఫార్ములా ఫర్ వోల్టేజ్. సో వర్క్ ఈక్వల్ టు V ఇంటూ Q, అంతే కదా. వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అప్లై చేసి వస్తువును ముందుకు జరపాలి, అలాగా వోల్టేజ్ అప్లై చేసి ఛార్జింగ్ జరపాలి. వాడు V అడిగాడు, సో V ఈక్వల్ టు W/Q. యూనిట్స్ మాట్లాడుకున్నాం అనుకోండి, దీనికేమో జౌలు, దీనికేమో కూలుంబు. జౌల్ బర్ కూలుంబ్ మనం పద్ధతి చదవలేం కదా, అందుకే వోల్ట్ అని పెట్టుకున్నారు. సో V ఈక్వల్ టు W/Q. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్కి. ప్రతి క్వశ్చన్ పాస్ చేయండి, ఆన్సర్ చేయండి. మీరు ఏ లెవెల్లో ఆలోచన చేస్తున్నారో మీకు ఇక్కడే అర్థమైపోయింది. ఎగ్జామ్లో మీకు వచ్చే మార్కులకి ఇక్కడ తేడానే ఉండదు. మహా అయితే 1-2 మార్కులు తేడా. నువ్వు ఇక్కడే సరిగ్గా పెట్టలేకపోతున్నావు అంటే ఆటోమేటికల్లీ యువర్ రిజల్ట్ విల్ బీ నోన్ బిఫోర్ ద ఎగ్జామ్, ముందే తెలిసిపోయింది. దాన్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. నేను హై లెవెల్లో ప్రిపరేషన్ చేపిస్తున్నాను కాబట్టి మిగతా ఎగ్జామ్స్ మీకు చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు టెక్నీషియన్ గ్రేడ్ 3 టార్గెట్గా పెట్టుకున్నావు అనుకో, ఇక్కడ ఇంకా 40 క్వశ్చన్స్ మనం లోతుగా మాట్లాడుకుంటాం కాబట్టి మిగతా అన్ని నువ్వు చాలా బాగా చేయగలవు. అది నీకు కంపల్సరీ, నువ్వు దాన్ని అబ్జర్వ్ చేయగలవు కాబట్టి అలా వెళ్ళండి, ఓకేనా. కమింగ్ టు ఇదిగోండి 4th క్వశ్చన్. క్వశ్చన్ చూసి భయపడమాకండి, ఓకేనా. హార్డ్ పేపర్ కదా, కాస్త ఇలాగే డిజైన్ చేయాలి, కానీ పట్టుకోగానే దొరికిద్ది. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కాన్సెప్ట్, అది గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ ఏ కెమికల్ రియాక్షన్ అకరింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ కంటైనర్. ఒక మూసి ఉన్న పాత్రలో జరిగే రసాయన చర్యకు సంబంధించి కింది ప్రకటనలో ఏది నిజం అన్నాడు. ఫస్ట్, టోటల్ మాస్ ఆఫ్ ఆల్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు. క్రియాజనకాలు, క్రియాజన్యాలు ఎడమవైపు కుడివైపు ఉండేటొక్క ద్రవ్యరాశి కాన్స్టెంట్గా ఉండాలి. ఎస్, కరెక్టే, అంతే కదా, ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్.
యావరేజ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ది మిక్చర్ మే చేంజ్ డ్యూరింగ్ ద కెమికల్ రియాక్షన్ అన్నాడు. ఇది తప్పు. కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు మిశ్రమం యొక్క సగటు అణుద్రవ్యరాశి మారవచ్చు అన్నాడు. తప్పు. నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఈచ్ ఎలిమెంట్ రిమైన్ కాన్స్టెంట్ అన్నాడు. ఇది కరెక్ట్. మాస్ అయినా యాటమ్ అయినా రెండు కాన్స్టెంట్గా ఉంటాయి, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండదు. తప్పు. సో ఆన్సర్ ఏ అండ్ సి. ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవ్వాలి? ఏ అవ్వాలి. సో ఏ అండ్ సి ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడైనా మాస్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇవి రెండు కాన్స్టెంట్గా ఉంటాయి. ఎక్కడ? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ మనం మాట్లాడుకున్నాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఎవరు తీసుకొచ్చారు దీన్ని? యాంటోనీ లవోజియర్ తీసుకొచ్చాడు అనమాట. క్రియాజనకాల క్రియాజన్యాల పరమాణువుల సంఖ్య అండ్ ద్రవ్యరాశి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి, కానీ డిడి కాదు. ఓకేనా. ఇది 4వ క్వశ్చన్. నెక్స్ట్ 5వ క్వశ్చన్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. ఇది నేను ఆల్రెడీ కూడా అడిగాను, కానీ ఎందుకు ఫ్రేమ్ చేశానంటే సింబల్ కూడా ఇన్సర్ట్ చేశాడు. ఇక్కడ క్యాండిలా ఉంది, సింబల్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ 3 కాదు. క్యాండిలా సింబల్ అంటే క్యాపిటల్ సి స్మాల్ డి ఉండాలి, ఇలా ఉండాలన్నమాట. సో క్యాండిలా ఈజ్ ఏ ల్యూమినెన్స్ ఇంటెన్సిటీకి యూనిట్స్ అనమాట. ఓకేనా. ల్యూమినెన్స్ ఫ్లక్స్కి దేనికి యూనిట్స్ అంటే ల్యూమెన్స్. సో ల్యూమినస్ ఫ్లక్స్కి ఏమో ల్యూమెన్స్ యూనిట్, ల్యూమినస్ ఇంటెన్సిటీకి ఏమో ఎస్ఐ యూనిట్స్ ఏంటి అంటే క్యాండిలా. కాంతి తీవ్రతకి ప్రమాణాలు క్యాండిలా. 5వ క్వశ్చన్కి ఆన్సర్ ఏ అన్నమాట. ఓకేనా. కమింగ్ టు 6వ క్వశ్చన్. 6th క్వశ్చన్. వై ఆర్ ఆల్వియోలై సూటబుల్ ఫర్ గ్యాసియస్ ఎక్స్చేంజ్. ఊపిరితిత్తుల లోపల ఉన్న వాయుగోళాలు ఆల్వియోలై ఎందుకు ఊపిరితిత్తుల్లో గ్యాస్ ఎక్స్చేంజ్ జరగడానికి, వాయు మార్పిడికి అనుకూలంగా ఉన్నాయి అన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. దే హ్యావ్ థిన్ వాల్స్, లార్జ్ సర్ఫేస్ ఏరియా, రిచ్ బ్లడ్ సప్లై అనమాట. పళ్ళచెట్టి గోడలు ఉండాలి, పెద్ద ఉపరితల వైశాల్యం ఉండాలి, సమృద్ధిగా రక్త సరఫరా జరగాలి. ఈ 3 లక్షణాలు ఆల్వియోలైకి ఉంటాయి. హ్యావ్ థిన్ వాల్స్ అన్నాడు, కానీ స్మాల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. తప్పు. స్మాల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. తప్పు. క్వశ్చన్ కాస్త పెద్దగానే కనపడుతుంది, కానీ కాన్సెప్ట్ తెలుసుకొని పట్టుకుంటే ఈజీ. ఇది మనకి రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. సిస్టమ్స్ వెరీ ఇంపార్టెంట్. లోతుగా వెళ్ళి అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఒక ఊపిరితిత్తుల గురించి చదివితే నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవగలగాలి. కాబట్టి పలుచటి గోడలు ఉండాలి, మందం ఉండకూడదు. గ్యాస్ ఎక్స్చేంజ్ అవ్వాలంటే మందంగా ఉంటే అట్ట పల్చగా ఉండాలి. ఎక్కువ గ్యాస్ని తీసుకోవాలి కాబట్టి ఎక్కువ ఏరియా ఉండాలి. రిచ్ బ్లడ్ సప్లై, ఇదన్నీ క్రమంగా జరగాలంటే మంచిగా బ్లడ్ ఫ్లో అవ్వాలి. ఓకేనా. అందుకే ఆల్వియోలై వాయు మార్పిడికి మంచిగా ఉపయోగపడుతున్న వాయుగోళాలు. కమింగ్ టు 7వ క్వశ్చన్. ప్రతి క్వశ్చను మిమ్మల్ని ఎలాగోలా పడేయడానికి డిజైన్ చేసిన క్వశ్చనే, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మిస్టేక్ కంపల్సరీ చేసే విధంగా ట్రిక్కీగా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇఫ్ ద మాస్ ఆఫ్ ది బాడీ ఈజ్ డబుల్డ్ అండ్ ఫోర్స్ రిమైన్స్ కాన్స్టాంట్, యాక్సలరేషన్ బికమ్స్ ఆఫ్ అన్నాడు. ఓకే. ఫోర్స్ రిమైన్ కాన్స్టెంట్ అన్నాడు. ఓకే. మాస్ ఆఫ్ ది బాడీ డబుల్డ్, మాస్ ఏమైంది 2m అయింది. F ఈక్వల్ టు m ఇంటూ ఏ, ఇది ఫస్ట్ 1. ఇది F2. ఓకేనా. ఇప్పుడు మాస్ ఏమైంది డబుల్ అయింది. అప్పుడు యాక్సలరేషన్ ఏమైంది అన్నాడు. ఓకే. యాక్సలరేషన్ ఏమైంది అన్నాడు. సో F2/2 ఇక్కడ రాయి, అప్పుడు m ఇంటూ ఏ అయింది. ఓకేనా. m ఇంటూ ఏ ప్లేస్లో ఏం పెట్టచ్చు, F పెట్టచ్చు. సో F2 ఈక్వల్ టు 2 ఇంటూ F. ఓకేనా. అంతేనా కాదా. సో మాస్ ఆఫ్ ది బాడీ ఈజ్ డబుల్డ్. మాస్ డబుల్ చేసామనుకోండి, ఫోర్స్ రిమైన్స్ కాన్స్టెంట్గా ఉండాలంటే యాక్సిలరేషన్ ఏమవ్వాలి, ఆఫ్ అవ్వాలి. అంతే కదా. అప్పుడు ఏమైపోయింది, ఫోర్స్ కాన్స్టెంట్గా ఉండిద్ది. సింపుల్. ఇది కూడా అక్కర్లేదు, నేను కాస్త వేరేగా చెప్పాను చూడండి.
ఫోర్స్ కాన్స్టెంట్గా ఉండాలి. F ఈక్వల్ టు 2m చేసావు అంతేనా. సో 2 ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి, యాక్సలరేషన్ బై ఆఫ్ చేయి. రెండు క్యాన్సిల్ అయిపోయి ఫోర్స్ ఈక్వల్ టు ఏమైంది, మాస్ ఇంటూ యాక్సలరేషన్, మునపట్లాగే ఉంది. కాబట్టి ప్రకటన ఏ రైటే. ప్రకటన బి చూద్దాం. యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ అన్నాడు అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. సో ఎఫ్ బై ఎం ఈక్వల్ టు ఏ. ఓకేనా. బాగా గమనిస్తే యాక్సలరేషన్ ఫోర్స్కి ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, యాక్సలరేషన్ ఏమో మాస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. రెండు రైటే. సో స్టేట్మెంట్ బి కూడా రైటే. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. బి ఎక్స్ప్లెయిన్స్ ఏ. బి ఏని కొంతవరకు వివరిస్తుంది. కాబట్టి 7వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఏ అన్నమాట. ఓకేనా. గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అనమాట. కాన్సెప్ట్ అన్ని క్వశ్చన్స్ ఈసారి అడిగిన గ్రూప్ డిలో ఇలాగే ఉన్నాయి, ఈసారి టెక్నీషియన్లో కూడా ఇలాగే ఉంటాయి. డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా. 8th క్వశ్చన్. ఏ బాడీ ఆఫ్ మాస్ 100 గ్రామ్, m ఈక్వల్ టు 100 గ్రామ్, ఈజ్ రొటేటింగ్ ఆన్ ఏ సర్క్యులర్ పాత్. సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతూ ఉంది. ఆఫ్ రేడియస్ r, ఓకే, విత్ కాన్స్టాంట్ వెలాసిటీ. వెలాసిటీ ఎలా ఉంది, కాన్స్టాంట్గా ఉంది. వర్క్ డన్ అడిగాడు. సో వర్క్ డన్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్. సో ఎస్ అంటే ఏంటి, ఎక్కడ మొదలుపెట్టిందో వెళ్ళిపోయి అక్కడికే రావడం, అంటే షార్టెస్ట్ డిస్టెన్స్. ఇక్కడ సర్క్యులర్లో ఎక్కడ మొదలుపెట్టి ఇలా వచ్చిందో అంటే స్టార్టింగ్ పొజిషను ఎండింగ్ పొజిషన్ రెండు ఏమైంది, ఈక్వల్ అయింది. కాబట్టి ఎస్ వాల్యూ ఏమైపోయింది, 0. ఎస్ వాల్యూ 0 అయితే ఎఫ్ వాల్యూ వర్క్ ఏమైపోయింది, 0. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డిస్ప్లేస్మెంట్ 0 అయితే ఆటోమేటికల్లీ వర్క్ కూడా 0 అవుతుంది అనమాట. టు కంప్లీట్ 1 రెవల్యూషన్ అన్నాడు, కరెక్ట్గా మెన్షన్ చేశాడు 1 రెవల్యూషన్ అని. కాబట్టి 8th క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్. ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్ -25 సెంటీమీటర్స్ దెన్ ద లెన్స్ అన్నాడు. ఓకే, లెన్స్ ఒక గుణం ఏంటి అన్నాడు. కాన్కేవ్ మిర్రర్ అన్నా కాన్వెక్స్ లెన్స్ అన్నా ఒకటే అనమాట. ఈ రెండింటి యొక్క గుణం ఏంటి, కన్వర్జింగ్. ఓకేనా. కాన్కేవ్ మిర్రర్ అన్నా కాన్వెక్స్ లెన్స్ అన్నా ఒకటే, దాని గుణం కన్వర్జింగ్ చేసిద్ది అనమాట ఆ లెన్స్. కాదు ఓకే అంతే, రైట్, నేను చెప్పింది కరెక్టే. ఇప్పుడు మనం ఏం అడిగాడు, కాన్కేవ్ లెన్స్ అడిగాడు. కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ అని మనం కన్ఫర్మ్ అయితే ఆటోమేటికల్లీ కాన్కేవ్ లెన్స్ ఏమవ్వాలి, డైవర్జింగ్ అవ్వాలి, అంతే కదా. సో డైవర్జింగ్ ఇస్ ద ఆన్సర్. దీని గురించి నేను సపరేట్గా వీడియో కూడా మాట్లాడాను, మిర్రర్ అండ్ లెన్సెస్ మీద. వీడియోస్లో ఉంటే వీళ్ళు చూడండి, క్లియర్గా అర్థమైంది. ఓకేనా. 9th క్వశ్చన్కి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ అన్నా కాన్కేవ్ లెన్స్ అన్నా డైవర్జింగ్, కాన్కేవ్ మిర్రర్ అన్నా కాన్వెక్స్ లెన్స్ అన్నా కన్వర్జింగ్. ఈ రెండింటి తేడా మీరు గమనించాలి. ఓకేనా. గుడ్ క్వశ్చన్. 10వ క్వశ్చన్. విచ్ టిష్యూ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ. శరీరంలో వశ్యతకు అంటే మూమెంట్కి, చాలా ఈజీగా మూవ్ అవటానికి, ఫ్లెక్సిబిలిటీ ఇన్ అవర్ బాడీ మనకి జరగాలంటే ఏ టిష్యూస్ కావాలి, 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కనెక్టివ్ టిష్యూ, ఏరియోలర్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, ఫైబ్రస్ టిష్యూ అన్నీ కావాలి. కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్కి సంబంధించి, బోన్కి సంబంధించింది. సో మూమెంట్ జరగాలంటే బోన్ ఉండాలా లేదా, ఉండాలి. ఏరియోలర్ అంటే స్కిన్ అనమాట, స్కిన్ ఉండాలా లేదా, ఉండాలి. మస్కులర్ టిష్యూ అంటే మజిల్ ఉండాలా లేదా, ఉండాలి. ఫైబ్రస్ టిష్యూ అంటే లెగమెంటు, ఇంకోటి ఏంటి టెండాను, ఇవన్నమాట ఫైబ్రస్ టిష్యూ అంటే. ఇవన్నీ ఉండాలి. కాబట్టి కనెక్టివ్ టిష్యూ, ఏరియోలర్ టిష్యూ,
మస్కులర్ టిష్యూ, ఫైబ్రస్ టిష్యూ. ఈ 4 కలిసి పనిచేస్తేనే మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ జరిగిద్ది, లేకపోతే జరగదు. ఓకేనా. ఏరియోలర్ అంటే స్కిన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బంధన కణజాలం, ఏరియోలర్ కణజాలం, కండరాల కణజాలం, తంతుయుత కణజాలం, తంతువుల్లాగా ఉండిద్ది అనమాట. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 11th క్వశ్చన్. విచ్ మెటల్ విల్ డిస్ప్లేస్ కాపర్ ఫ్రమ్ ద కాపర్ సల్ఫేట్ అన్నాడు. కాపర్ని కాపర్ సల్ఫేట్ నుంచి ఎవరు వేరు చేయాలి? కాపర్ కన్నా ఎక్కువ రియాక్టెన్స్ ఉన్నది అంటే ఇనుము. సింపుల్. ఐరన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్. ఇట్ ఆటోమేటికల్లీ స్థానభ్రంశం ద కాపర్, డిస్ప్లేస్ ద కాపర్ అన్నమాట. ఓకేనా. సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇది, గుర్తుపెట్టుకోండి. 11 దానికి సి, 12 దానికి 12 క్వశ్చన్. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఇది ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్, if one electrical appliance stops working due to some defect, then all the other appliances will work normally అన్నాడు. తప్పు. సిరీస్లో ఉన్నప్పుడు ఏదైనా ఒకటి ప్రాబ్లం వచ్చిందంటే దానివల్ల సర్క్యూట్ మొత్తం నార్మల్గా వర్క్ అవ్వదు. వర్క్ నాట్ నార్మల్లీ. ఎందుకు? సిరీస్లో ఉంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ప్యారలల్ చూద్దాం. In a parallel circuit, if one electrical appliance stops working due to some defect, ఇక్కడ కూడా ప్యారల్లో కనెక్ట్ అయిన కొన్ని లైట్స్లో ఒకటి, ఇఫ్ ఒకటి పోయింది, దెన్ ఆల్ అదర్ అప్లికెన్సెస్ విల్ నాట్ వర్క్ నార్మల్లీ అన్నాడు. ఇది తప్పు. ప్యారలల్లో ఒకటి పోయినా మిగతావన్నీ కూడా చక్కగా విల్ వర్క్ నార్మల్లీ. సిరీస్లో పోతే వర్క్ అవ్వదు, ప్యారల్లో పోతే వర్క్ అయింది. కానీ వాడు ఆపోజిట్గా ఇచ్చాడు కాబట్టి రెండు రాంగే, బోత్ ఆర్ రాంగ్. కానీ వాడు రైట్ ఏంటి అని అడిగాడు. సో బోత్ ఆర్ రాంగ్ అని ఎక్కడైనా ఉన్నాయా? లేదు కదా. ఇదిగో బోత్ ఏబి అని పెడతారు, బోత్ ఏబి రైట్ అయితే పెట్టాలి. ఇప్పుడు రాంగ్ అయినాయి కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? నన్ ఆఫ్ ది ఎబో. రైట్ ఏమీ లేవు, రెండు రాంగే అని పెట్టాలన్నమాట. ఓకేనా. క్వశ్చన్ దగ్గర కన్ఫ్యూజను, ఆప్షన్స్లో కన్ఫ్యూజను, అదనమాట. చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఓకేనా. చాలా ఈ వీడియో చూసేటప్పుడు మీరు చాలా కాన్సన్ట్రేషన్గా ఉండండి. ఇది మీ ఎగ్జామ్గా ఫీల్ అవ్వండి. ఇవే క్వశ్చన్లు నాకు వస్తాయి, నేను వీటిని ఎలా పెట్టగలను అనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళి ఆలోచన చేయండి. 13వ క్వశ్చన్. ద నార్కో అనాలిసిస్ టెక్నిక్ ఇన్వాల్వ్స్ ద ఇంట్రావీనస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అన్నాడు. నార్కో విశ్లేషణ పద్ధతిలో సిరల ద్వారా ఈ కింది వాటిని అందించడం జరుగుతుంది అన్నాడు. సామాన్యంగా ఒక మనిషి అబద్ధం చెబుతున్నాడా నిజం చెబుతున్నాడా, నిజం చెబుతున్నాడా లేదా అని తెలుసుకోవడానికి నార్కో టెస్టులు చేస్తారు. ఇక్కడ సిరల్లోనికి ఒక కెమికల్ ఎక్కిస్తారు, దాని పేరే సోడియం పెంటథాల్. ఓకేనా. సోడియం పెంటథాల్ అనే ఒక కాంపౌండ్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. అలా చేసిన తర్వాత అది మన బాడీలో మనం క్వశ్చన్ అడిగినప్పుడు మన బ్లడ్ లెవెల్స్ని, మన బ్లడ్ ఈసీజీ స్పైక్స్ని గమనించి వీళ్ళు నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా, అబద్ధం చెప్పేటప్పుడు వాళ్ళ సెన్సరీ నర్వ్స్ ఎలా పనిచేస్తున్నాయి అన్న విషయాలు మొత్తం గమనిస్తారనమాట. దానికి కెమికల్ మన బాడీలోకి ఇన్సెక్ట్ చేయాలి, సోడియం పెంటథాల్. గుర్తుపెట్టుకోండి. మెగ్నీషియం పెంటథాల్ కాదు, పొటాషియం పెంటథాల్ కాదు. సో 13వ క్వశ్చన్కి ఆప్షన్ ఏ. 14వ క్వశ్చన్. కింది ప్రకటనలో ఏ స్టేట్మెంట్ ఆర్ నాట్ ట్రూ అన్నాడు. ఏది ట్రూ కాదు అన్నాడు. అదేనా అడిగింది, డిఫరెన్స్గా అడిగాడు. చూడండి. లైట్ రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే పాస్ టు ద ఫోకస్. ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత నాభి గుండా వెళ్తాయి. ఇదిగోండి ఇలా వచ్చింది, ఫోకస్ గుండా వెళ్తాయా లేదా? ప్యారలల్గా ఉంది కాబట్టి ఫోకస్ గుండా వెళ్ళిపోయింది. ఏ రైటే. బి చూద్దాం. లైట్ రేస్ పాసింగ్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే రిటర్న్ బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్. వక్రతా కేంద్రం గుండా వెళ్ళిన కాంతి కిరణాలు
పరావర్తనం చెందిన తర్వాత అదే మార్గంలో వస్తాయి. ఇదిగోండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళింది అనుకోండి సి, తగిలిన తర్వాత మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వెనక్కి వచ్చేసింది. కాబట్టి ఇది రైటే. మూడో చూద్దాం. లైట్ రేస్ ఆర్ పాసింగ్ టు ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే ట్రావెల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. నాభి గుండా వెళ్ళే కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్తాయి అన్నమాట. అంటే ఇదిగోండి, ఇలా లైట్ రే వచ్చింది, ఇలా ఫోకస్ గుండా వెళ్ళిపోయి మిర్రర్కి తగిలింది, నెక్స్ట్ ఎలా వెళ్ళిద్ది, ప్యారల్గా వెళ్ళిద్ది. రైటే కదా. కాబట్టి ఏ, బి, సి అన్నీ రైటే, ఆల్ రైట్. కానీ వాడేమి అడిగాడు, నాట్ ట్రూ అన్నాడు. కాబట్టి డి ఆప్షన్, నన్ ఆఫ్ ది ఎబో ఆన్సర్ పెట్టాలి. ట్రూ కానివి ఏమీ లేవు, అన్ని ట్రూనే ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఓకేనా. 14th క్వశ్చన్ ఆన్సర్ డి అనమాట. కమింగ్ టు 15th క్వశ్చన్. విచ్ మెటల్ రియాక్ట్స్ విత్ స్ట్రీమ్ బట్ నాట్ విత్ కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్తో చర్య జరపకుండా స్టీమ్తోనే చర్య జరిపే ఏంటి అన్నాడు. ముఖ్యంగా అల్యూమినియం, తర్వాత ఐరన్, తర్వాత జింక్ అనమాట. అల్యూమినియము, ఐరన్, జింక్ ఇవి స్టీమ్తోనే చర్య జరుపుతాయి. కానీ అవి ఇవ్వాల, సోడియం కాదు, కాల్షియం కాదు, పొటాషియం కాదు, మెగ్నీషియం అనమాట. కాస్త వీటికి ముందు మెగ్నీషియం కూడా స్టీమ్తోనే చర్య జరిపిద్ది, కోల్డ్ వాటర్తో చర్య జరపదు, హాట్ వాటర్తో చర్య జరిపిద్ది అనమాట. కాబట్టి స్టీమ్కి ఆన్సర్ మనం క్లిక్ చేయొచ్చు. సోడియం, కాల్షియం, పొటాషియం కాదు, మెగ్నీషియం ఇస్ ద ఆన్సర్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెటల్ దాని ప్రాపర్టీస్ అనమాట. ఓకేనా. 15వ క్వశ్చన్. కమింగ్ టు 16వ క్వశ్చన్. వై డు యానిమల్ సెల్స్ ల్యాక్ సెల్ వాల్ వెన్ కంపేర్డ్ టు ప్లాంట్ సెల్. మొక్కల కణాలతో పోల్చినప్పుడు జంతు కణాల్లో కణత్వచం, సెల్ వాల్ లేదు, ఎందుకు అన్నాడు. ఎందుకు అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. దే నీడ్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ ద మూమెంట్, గ్రోత్ అండ్ ఫార్మింగ్ డైవర్స్ టిష్యూస్. జంతు కణజాలాలలో ఫ్లెక్సిబిలిటీ అవసరం, ఎందుకంటే అవి కొన్ని పరిగెడుతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి. చెట్లు పరిగెత్తవు కదా, అందుకే అంత ఫ్లెక్సిబిలిటీ అక్కర్లేదు, మూమెంట్ ఉండాలి. జంతువులు మూవ్ అవుతూ ఉంటాయి, గ్రోత్ చాలా ర్యాపిడ్ గ్రోత్ జరుగుతూ ఉండిద్ది, ఫార్మింగ్ డైవర్స్ టిష్యూస్, విభిన్న కణజాలాలు వాటిలో కొత్తగా ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కణత్వచం ఉంటే అది పాసిబుల్ అవ్వదు. కాబట్టి అందుకే జంతువుల్లో కణత్వచం ఉండదు. కారణం ఫ్లెక్సిబిలిటీ, మూమెంట్, గ్రోత్ ఇలాంటివి జరగాలి కాబట్టి. ప్లాస్టిడ్స్ కాదు, ఇది కాదు, క్లోరోప్లాస్ట్ లేకపోవటం వల్ల కాదు. కారణం ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మంచిది. 17వ క్వశ్చన్ ప్రాబ్లం అనమాట. 2 masses of 10 kg and 20 kg ఆర్ సపరేటెడ్ బై 2 meters. ఇది ఏఎల్పిసిబిటి 2లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకేనా. ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అడుగుతాడు, అక్కడ కూడా అడుగుతాడు. సో జీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 ఇంటూ m2 బై ఆర్ స్క్వేర్. ఎఫ్ వాల్యూ ఈక్వల్ టు క్యాపిటల్ జీ వాల్యూ మనకు తెలుసు 6.674 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కేజీ స్క్వేర్. ఓకేనా. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అది. సో 6.674 ఇంటూ 10⁻11. ఓకే. m1 ఎంత, 10 kg, 10, 20 బై 2 స్క్వేర్. ఆర్ అంటే 2 కదా, 4 అనమాట. సో 4 1లు 4 5లు 50 వచ్చింది. ఎఫ్ ఈక్వల్ టు 6.674 ఇంటూ 10⁻⁻11 ఇంటూ 50. 50 అంటే 100/2 అని రాసుకోవచ్చుగా, 100/2. అప్పుడు 6.674 ఇంటూ 10⁻⁻11 ఇంటూ 10 స్క్వేర్, 110 స్క్వేర్ అని రాసుకున్నా, బై 2. 2తో కొట్టేయండి, 2 3లు 2 3లు 1 7, 2 3లు 2 3లు
నెక్స్ట్ 2 3 6, 2 ఏళ్ళు 14, 3.337 వచ్చింది. ఓకే. ఏ పవర్ మైనస్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ మైనస్ ఎమ్ ప్లస్ ఎన్ అంటే -11 ప్లస్ 2 అంటే -9 ఇంటూ 10 పవర్ -9. ఓకే. 10 పవర్ -9 ఇక్కడ ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ సాల్వ్. హెవీగా చేసుకోకుండా సింపుల్గా చేసేసుకోవాలన్నమాట. ఓకేనా? చాలా స్థిత ప్రజ్ఞత కలిగి జాగ్రత్తగా చేయాలి. ఒక చిన్న పాయింట్ చాలు, గుర్తుపెట్టుకోండి. తెలియని క్వశ్చన్స్ అడగవు, అందరికీ ఏమడుగుతాడో తెలిసిపోయింది. అర్థమైందా? ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఏం అడుగుతాడా అని. తెలిసిన వాటిని సమర్థవంతంగా పెట్టాలి. ఇక్కడ అదే టాస్క్. కంప్లీట్గా తప్పు లేకుండా పెడతాం ఇంపార్టెంట్ అనమాట. 18వ క్వశ్చన్, అంతేనా? ఎస్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ అబౌట్ వ్యాక్యూల్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. సో రిక్తికల గురించి ఏది సరైంది కాదు అన్నాడు. చూద్దాం. ఇన్ ప్లాంట్స్ దెర్ ఈజ్ లార్జ్ సెంట్రల్ వాక్యూల్. ఎస్, ప్లాంట్స్లో రిక్తిక ఎలా ఉండిద్ది? పెద్దగా ఉండిద్ది. కరెక్టే. నాకు ఆ పాయింట్ చాలు. 2, ఇన్ ప్లాంట్ సెల్స్ వాక్యూల్స్ ప్రొవైడ్ టర్గిడిటీ రిగిడిటీ, స్వీతత్వాన్ని దృఢత్వాన్ని ఇస్తాయి అన్నమాట ప్లాంట్స్లో వాక్యూల్స్. కరెక్టే. ఇన్ అమీబా వాక్యూల్స్ హ్యావ్ రోల్ ఇన్ న్యూట్రిషన్. వాక్యూల్స్ కూడా న్యూట్రిషన్ లాగా అంటే న్యూట్రిషన్లో వాక్యూల్స్ ఒక పని ఉంది. బికాజ్ ఫుడ్ వాక్యూల్ ఫామ్ అయింది అనమాట దేంట్లో? అమీబాలో. సో ఇది రైటే. ఇక మిగిలింది ఏమవ్వాలి? 4th ఆప్షనే రాంగ్ అవ్వాలి. సో వాక్యూల్స్ ఆర్ యాబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్స్ అన్నాడు. తప్పు. ఇక్కడ వాక్యూల్స్ ఉంటాయి, అవి కూడా స్మాల్ వాక్యూల్స్ ఉంటాయి, అంతేగాని యానిమల్ సెల్స్లో వాక్యూల్స్ ఉండవు అనకూడదు. సో 4th ఆప్షన్ వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి అదే రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? 20వ క్వశ్చన్. ప్లాంట్స్ హ్యావ్ లాస్ట్ దేర్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ సీడ్స్ ప్రొడ్యూస్డ్ బై ద మెథడ్. ఓకే. విత్తనాలు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోయిన మొక్కలు ఈ క్రింది పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి చేస్తాయి అన్నాడు. సో సీడ్స్ ద్వారా రీప్రొడ్యూస్ చేయాలి, అలా చేయటం లేదు, వాడి క్యాపబిలిటీ లేదు, అప్పుడు శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా వెళ్తాయి అన్నమాట. శాఖీయ ఉత్పత్తి అంటే ఏమేమి ఉంటాయి? సీడ్స్ లేవు కదా, సీడ్స్ దగ్గర పని అయిపోయింది, అప్పుడు కథలోనికి రూట్స్ వస్తాయి, అప్పుడు కథలోనికి స్టెమ్ వచ్చింది, అప్పుడు లీవ్స్ వస్తాయి. కాబట్టి రూట్స్, స్టెమ్స్, లీవ్స్ ద్వారా మొక్కల ప్రత్యుత్పత్తి అంటే కొత్త మొక్కలు వస్తూ ఉండడాన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారు. ఎప్పుడు వచ్చింది ఇది? సీడ్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే పద్ధతి ఆగిపోయినప్పుడు జరిగింది అనమాట. ఓకేనా? కమింగ్ టు 21st క్వశ్చన్. ఎసిడిక్ యాసిడ్ ఈజ్ ఎ కాంపౌండ్ ఇన్ హౌస్ హోల్డ్ వినిగర్. వినిగర్లో ఎసిడిక్ యాసిడ్ ఉండిద్ది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఎసిడిక్ యాసిడ్. ఎసిడిక్ యాసిడ్ గురించి కరెక్ట్గా చెప్పండి అన్నాడు. చూద్దాం. ఎసిడిక్ యాసిడ్ అంటే CH3COOH, అంతే కదా. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 2. హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 4. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 2. మొత్తం ఎన్ని యాటమ్స్? 8 యాటమ్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 8 3 యాడ్ ఉందో చూద్దాం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సింపుల్. 8 యాటమ్స్, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి దేంట్లో? ఎసిడిక్ యాసిడ్లో. ఓకేనా? సింపుల్ అన్నమాట. ఇలా మనం కౌంట్ చేసుకుని చక్కగా చెప్పగలగాలి. క్వశ్చన్ చూస్తే చూసారా పెద్దగా ఉంది, కానీ చదివి అర్థం చేసుకోవడంలో విషయం ఉంది. అంతేనా? తప్పేమని పెట్టాను నేను? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, అంతేగా. అంటే మిస్టేక్ ఏం చేయలేదు, అంతే. 2 కార్బన్లు, హైడ్రోజన్ 4, 4 2 6 2 8. ఇది 3 మూలకాలు, 3 రకాలైన మూలకాలు, అంతే. 22 చూద్దాం. 22nd క్వశ్చన్. ఫ్రమ్ ద విచ్ గివెన్ ఆప్షన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట.
ఎమైన్స్ NH2. ఎస్, ఎమైన్ అనే ఫంక్షనల్ గ్రూప్కి NH2 ఉండిద్ది, రైటే. ఎమైడ్ అంటే C+NH2 ఇలా ఉండాలి, ఇది రైటే. ఎమైడ్ గ్రూప్ కూడా రైటే. ఆల్డిహైడ్ తప్పు, నేను ఆల్రెడీ కూడా చెప్పాను ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఆల్డిహైడ్ అంటే ఇలా ఉండదు, CHO ఉండిద్ది, దాన్ని C+OH అని రాయాలి. ఇలా రాస్తే ఆల్డిహైడ్. కానీ వాడు CHO అన్నాడు, సారీ OH అన్నాడు, తప్పు, CHO ఉండాలి. OH ఉంటే ఏమో ఆల్కహాల్, CHO ఉంటే ఏమో ఆల్డిహైడ్, COOH ఉంటేనేమో కార్బాక్సిలిక్ యాసిడ్, కార్బాక్సిలిక్. ఇదిగోండి C+OOH ఇలా రిప్రజెంట్ చేయాలి, C+OOHని ఇలా రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేను క్లియర్గా మాట్లాడాను ఇది. వాటికి పేర్లు ఎలా పెట్టాలి ఏంటనే విషయాలు మీరు వీడియోస్లోకి వెళ్తే క్లియర్గా కనపడుతూ ఉంటే చూడండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్లో కూడా చూడండి. ఓకేనా? కమింగ్ టు 23వ క్వశ్చన్. pH tells how sour or bitter pH వాల్యూ ఎసిడిక్ బేసిక్ అని తెలియజేసింది. ద pH ఆఫ్ ది 0.01 MCH, ఓకే, HCl ద్రావణం యొక్క వాల్యూ ఇచ్చాడు 0.01 అని. pH వాల్యూ ఎంత అన్నాడు. చూడండి, ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. pH - log H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనమాట. ఆ H+ అయాన్స్ ఎంత ఉన్నాయి? 0.01 ఉన్నాయి, అది మనకి ఇచ్చింది. వాడు అలా మెన్షన్ చేసిన ద్రావణం ఏంటంటే H+ అయాన్స్ గాఢత అనమాట. సో -log 0.01 ఎలా రాసుకోవచ్చు? 0.01ని -log 10⁻². ఓకేనా? ఇది ఎలా ఉంది? -log A⁻m. అప్పుడు మనం ఎలా రాసుకోవాలి? -log A⁻m ఉందనుకోండి, -mlog A అని రాయాలన్నమాట. -log A⁻m ఉంటే mlog A అని రాయాలి. ఓకేనా? సో -2 log 10 అనమాట, ఇలా రాయాలి. 10⁻² ఉంది కాబట్టి 2 log 10. log 10 అంటే వాల్యూ 1 అనమాట. సో -++ అయింది, +2 × 1 +2. సో pH వాల్యూ ఎంత? +2 అనమాట. 0.01 M. ఆ HCl ద్రావణం యొక్క pH వాల్యూ ఎంత ఉండిద్ది? 2 ఉండిద్ది. ఇలా మనం ఆన్సర్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? log 10 A⁻m, mlog A. log 10 వాల్యూ 1 అనమాట, అలా క్యాన్సిల్ అయిపోయింది, 1 వచ్చింది. ఓకే, 23వ క్వశ్చన్. 24వ క్వశ్చన్ చూడండి ఎంత ఉందో. అలాగని భయపడకూడదు. ప్లాంట్ హార్మోన్స్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ప్లాంట్ హార్మోన్స్ నుంచి అడిగిన క్వశ్చన్. మొత్తం ప్లాంట్ హార్మోన్స్ సబ్జెక్టే ఉంది ఆడ. చూద్దాం. ఎబ్సిసిక్ యాసిడ్. ఎబ్సిసిక్ యాసిడ్ అనేది ఏంటి? ఒక యాంటీ గ్రోత్ హార్మోన్. ఇట్ ప్రమోట్స్ సెల్ అలంగేషన్ అన్నాడు, తప్పు. కణాల పొడవును, వేర్ల ఏర్పడతాన్ని, అగ్ర ఆధిపత్యాన్ని మరియు కాంతి అనువర్తనాన్ని ప్రోత్సహిస్తున్నాడు, తప్పు. ఇది యాంటీ గ్రోత్, గ్రోత్కి వ్యతిరేకంగా పనిచేసింది. కానీ వాడు గ్రోత్ చెప్పే పనులు రాశాడు కాబట్టి ఏ తప్పు, బి రాంగ్, డి రాంగ్. చూసారా? ఆన్సర్ ఏకి సికి మధ్య ఉండాలి. క్వశ్చన్ కనపడుతుంది కానీ ఈజీగా పెట్టేయచ్చు. ఇప్పుడు చూద్దాం. సైటోకైనిన్ స్టిమ్యులేట్ సెల్ డివిజను, కణ విభజన, ఓకే. గ్రోత్ పెరుగుదల, ఓకే. వర్కింగ్ విత్ ఆక్సిన్స్తో కలిసి పనిచేసిద్ది, ఓకే. స్లో ఏజింగ్ వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తాయి. మెల్లిమెల్లిగా వెంటనే వృద్ధాప్యం అవ్వకుండా నెమ్మదింపజేస్తూ ఉంటాయి. ఎస్, బి రైటే. సో బి ట్రూ. ఏసి ఇంకా మనకి తేల్లా ఏది రైట్. సి చూద్దాం. ప్రమోట్స్ సెల్ అలాంగేషన్, ఇది తప్పు. అదేంటి సార్ చూడంగానే ఎలా చెప్పారు? ఎలా చెప్పానంటే ఆక్సిన్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఆక్సిన్ అంటే స్టెమ్ ఎలాంగేషన్ కాదు.
సెల్ ఎలాంగేషన్. ఓకేనా, సెల్ ఎలాంగేషన్ అని రాయాలి. అక్కడ స్టెమ్ ఎలాంగేషన్ అన్నాడు. నెక్స్ట్ సీడ్ జర్మినేషన్ కరెక్టే, ఫ్లవరింగ్ కరెక్టే, అన్ని చేసిద్ది. కానీ ఆక్సిజన్ ఒక పని చేయదు, స్టెమ్ ఎలాంగేషన్ చేయదు. స్టెమ్ ఎలాంగేషన్ కాదు చేసేది, అది సెల్ ఎలాంగేషన్. మరి స్టెమ్ ఎలాంగేషన్ ఎవరు, అది కూడా తెలియాలి కదా. జిబ్బరెల్లిన్, గుర్తుపెట్టుకోండి. స్టెమ్ ఎలాంగేషన్ అంటే ముఖ్యంగా పెట్టాల్సిన పేరు జిబ్బరెల్లిన్. దీని తర్వాత మీరు ఆక్సిజన్ పెట్టాలి, అంతేకాని ఆక్సిజనే ముందు పెట్టకూడదు. అందుకే వేరు చేసి చెబుతున్నా. ఆక్సిజన్ అంటే సెల్ ఎలాంగేషన్, స్టెమ్ ఎలాంగేషన్ అంటే జిబ్బరెల్లిన్. ఓకేనా, అది కణ పొడవు అని చెప్పాలి కానీ కాండం పొడవు అని చెప్పకూడదు. కాబట్టి సి తప్పు. ఓకే, సి తప్పు ఈడ ఉంది, సి తప్పు ఈడ ఉంది, అయినా మనం పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు డి చూద్దాం. జిబ్బరెల్లిన్. జిబ్బరెల్లిన్ ఇన్హిబిట్స్ గ్రోత్ అన్నాడు, పెరుగుదలను నిరోధిస్తాయి అన్నాడు. ఇది తప్పు. జిబ్బరెల్లిన్ అనేది గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ చేసి ఏం చేసింది, పెరుగుదలను పెంచిద్ది. మరి వీడు తగ్గించిద్ది అన్నాడు కదా, డి తప్పు. ఇదిగో వీడు డి రైట్ అన్నాడు చూసారా, ఇది తప్పు అయిపోయింది. డి తప్పనివ్వాలి. ఎస్, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఇథైలిన్, ఇది ఒక గ్యాసియస్ హార్మోన్ కరెక్టే, ప్రమోట్స్ ఫ్రూట్ రైపెనింగ్, లీవ్ ఫాల్, సెనసెన్స్, ఏజింగ్ అనమాట. అంటే పండ్లు బాగా పండడానికి ఉపయోగపడుతుంది, ఆకులు రాలటానికి ఉపయోగపడుతుంది, సెనసెన్స్ ఏజింగ్ అవడానికి ఉపయోగపడుతుంది. ఈ 3 పనులు కూడా ఇథైలిన్ చేసిద్ది. ఓకేనా, ఇది కూడా యాంటీ గ్రోత్ అనమాట. పండ్లు పండుతున్నాయి, ఆకులు రాలుతున్నాయి, ఏజ్ పెరిగిపోతుందంటే అర్థం ఏంటి, గ్రోత్కి వ్యతిరేకంగా పనిచేస్తేనే అవన్నీ జరుగుతాయి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అమ్మా, మస్తు క్వశ్చన్, భలే ఉంది. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ వెతికి కష్టపడి మీ దగ్గరికి తీసుకురావడంలో చాలామంది నాకు హెల్ప్ చేస్తున్నారు. ఓకేనా, మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి ఇలాంటివి షేర్ చేస్తూ ఉండాలి. నేను కూడా 1-లైనర్ క్వశ్చన్స్ తీసుకొచ్చి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని కంప్లీట్ చేయటం నాకు టీ కాదు నీళ్ళు తాగినంత ఈజీ, కానీ నేను అలా చేయను. ఓకేనా, నా మనసు ఒప్పుకోదు. ఇంత హార్డ్ వర్క్ చేస్తుంది మీరు బాగా చదివి ఉద్యోగం కొడతారని, అట్ ది సేమ్ టైం మన ఛానల్ గ్రోత్ కూడా ఉపయోగపడాలి. ఓకేనా, కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేసి మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో ఆ ఎడ్యుకేషనల్ గ్రూప్స్ అన్నింటిలో కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, అలా నేను అనుకుంటారేమో, భయపడద్దు, తీస్తే డిలీట్ చేసేస్తారు వీడియోని, ముందైతే మీరు పెట్టండి. ఓకేనా, ఎక్కువ మందికి యూజ్ అయింది. గుడ్ క్వశ్చన్, హార్మోన్స్ మొత్తం టచ్ చేశాడు. ఈ క్వశ్చన్ దగ్గర మీరు ఒక ఆన్సరే కాదు, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు ప్లాంట్ హార్మోన్స్ అని పెట్టి పాయింట్స్ అన్నీ రాసుకోవచ్చు. ఓకేనా, ఎన్సీఆర్టీ బుక్లో చదివితే నీకు పాయింట్స్ అర్థమవుతాయో లేదో తెలియదు, కానీ ఇక్కడ కన్ఫర్మ్ ఇచ్చాడు. ఓకేనా, కాబట్టి ఏది తప్పో ఏది రైటో ఏది పనో మీకు అన్ని క్లియర్గా అర్థమవుతున్నాయి. చక్కగా పాయింట్స్ రాసుకోండి, ఒక పెద్ద యూనిటే క్రియేట్ అయింది. ఓకేనా, 25వ క్వశ్చన్. A bus accelerates uniformly from 30 meter seconds to 60 meter second. ఓకే, ఇది U, ఇది V. ఓకే, 1 minute టైం ఈక్వల్ టు 60 seconds ఇచ్చాడు. ఓకే, క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ కవర్డ్. ఓకే, S ఈక్వల్ టు ఏమాడదాం, ముందు యాక్సలేషన్ కనుక్కుందాం. A ఈక్వల్ టు V మైనస్ U బై T, 60 మైనస్ 30/60, అప్పుడు 30/60, 1/2, 0.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్ వచ్చింది. సో నాకు ఎస్ ఉంది, వి ఉంది, సారీ యు ఉంది, వి ఉంది, ఏ ఉంది. నేను కనుక్కోవాల్సింది ఎస్. నాకు థర్డ్ ఈక్వేషన్ అయితే కరెక్ట్గా సెట్ అయింది అనిపిస్తుంది. చూద్దాం. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2AS. వి స్క్వేర్ 3600, 60 కాబట్టి, మైనస్ యూ స్క్వేర్ అంటే 900 ఈక్వల్ టు 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత, 1/2 ఇంటూ ఎస్. ఇది కొట్టేస్తే ఎస్ ఈక్వల్ టు 3600 నుంచి 9, 36 నుంచి 9 ఇస్తే 27. సో ఎస్ ఈక్వల్ టు 2700 మీటర్లు. దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్, బస్సు ప్రయాణించిన దూరం అన్నమాట. ఓకేనా, గుడ్ క్వశ్చన్. 26వ క్వశ్చన్.
బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ది యాక్షన్ ఆఫ్ క్లోరిన్, ట్రైసైక్లిక్ లైమ్. ట్రైసైక్లిక్ లైమ్ క్లోరిన్ రెండు చర్య జరపాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద అప్రోప్రియేట్ ఈక్వేషన్ అన్నాడు. అప్రోప్రియేట్, ఇలా క్లోరిన్ ఉండకూడదు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. బ్యాలెన్సింగ్ చూద్దామా. సో CA1 CA1, ఆక్సిజన్ 2, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2, హైడ్రోజన్ 2 హైడ్రోజన్ 2, క్లోరిన్ 2. చక్కగా ఇది మ్యాచ్ అయిందిగా. సో అంతేనా. తప్పేం చెప్పానా. కాల్షియంలు 1 1, హైడ్రోజన్ 2, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2, క్లోరిన్లు 2. ఎస్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదిగోండి, ఇక్కడ కాల్షియంలు 2 ఇచ్చాడు, ఇక్కడ 1 ఇచ్చాడు. సో తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్లు 1, ఇక్కడ 2, మొత్తం 3 ఇచ్చాడు, కానీ ఇక్కడ 2 ఉన్నాయి. ఇది తప్పు, ఇది కూడా తప్పు. మనది కరెక్ట్ అని చెప్పడంతో పాటు మిగతావి రాంగ్ అని కన్ఫర్మేషన్ చేసుకున్నప్పుడు మనం ఈజీగా ముందుకు వెళ్ళాలి. 27వ క్వశ్చన్. విచ్ సెల్ ఆర్గానెల్ హ్యావ్ దేర్ ఓన్ DNA అండ్ రైబోజోమ్స్. సపరేట్ DNA రైబోజోమ్స్ దేనికి ఉంటాయి? మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్స్. మైటోకాండ్రియా ప్లాస్టిడ్స్ అనే సెల్ ఆర్గానల్స్, కణంగాలకి సపరేట్గా అంటే వాటంత వరకు DNA ఉండిద్ది, రైబోజోమ్స్ ఉంటాయి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూక్లియస్ తర్వాత దీనికి అన్నమాట సపరేట్గా అలా ఉండేవి. 27 అయిపోయిన తర్వాత 28 చూద్దాం. ద కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ కలర్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్. ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు అంటే VIBGYOR. వేవ్ లెంత్ వైలెట్కి తక్కువ, రెడ్కి ఎక్కువ. సో వైలెట్ ఆరెంజ్ కాదు, రెడ్ ఆరెంజ్ కాదు. ఎస్, ఇక్కడ ఉంది చూడండి, కరెక్ట్ అదే ఆర్డర్ ఇచ్చాడు. VIBGYOR, విబ్జిఆర్. ఓకేనా, ఇదన్నమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వైలెట్ ఇండిగో కన్నా తక్కువ ఉండిద్ది, రెడ్ కన్నా అన్ని తక్కువ ఉంటాయి. 29th క్వశ్చన్ చూడండి, ఇది మంచి కాన్సెప్చువల్ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే వీడియోని పాస్ చేసి ఆన్సర్ చేయండి. నేను సింపుల్గా ఆన్సర్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. దీనికి పెద్ద ప్రాసెస్ ఉండిద్ది, నేను సింపుల్గా చెబుతున్నాను. ఆప్షన్స్ బట్టి ఈజీగా చెప్పేయచ్చు. నేను ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి చెప్పాను, చెప్పిన కాన్సెప్ట్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో కాన్సెప్ట్ ఇన్సర్టింగ్ పద్ధతి అన్నమాట. దీనివల్ల చాలా టైం సేవ్ అయింది. ఇది ఎర్త్ సెంటర్, ఇది R, ఇక్కడ ఒక వస్తువు ఉంది M. ఓకేనా, M. దీనికి ఎంతో కొంత పొటెన్షియల్ ఎనర్జీ ఉండిద్ది. ఓకేనా. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ వస్తువుని కొంత ఎత్తు పైకి తీసుకెళ్ళాడు. ఎంత తీసుకెళ్ళాడు క్వశ్చన్ చదువుదాం. ద బాడీ ఆఫ్ మాస్ M ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్. M ద్రవ్యరాశి ఉన్న వస్తువును భూమి ఉపరితలం నుండి భూమి వ్యాసార్థానికి సమానమైన ఎత్తు. పాయింట్ పట్టుకోండి. హైట్ ఈక్వల్ టు ఎర్త్ రేడియస్ అన్నాడు, అంటే కొంత ఎత్తుకు తీసుకెళ్ళాడు H. ఓకేనా, అది ఎంత? రేడియస్కి ఈక్వల్. అది పాయింట్. రేడియస్ ఎంతైతే ఉందో అంత రేడియస్కి సమానమైన ఎత్తుకి భూమి నుంచి ఒక వస్తువుని పైకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh. అంతేనా. ఇక్కడ H ప్లేస్లో మనం ఏం పెట్టుకుంటాం? R పెట్టుకుంటాం, అంతే కదా. సో M ఇంటూ G ఇంటూ R, mgr. ఇది మనం పెట్టుకుందాం సింపుల్గా. ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి కొంత ఎత్తుకు పైకి తీసుకెళ్ళాం, mgr. H ప్లేస్లో R పెట్టేసాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఆన్సర్ mgr అని పెడతారు. రాంగ్ అయిపోయింది. ఎందుకు రాంగ్ అయింది? నువ్వు భూమిపై నుంచి వస్తువుని ఏం చేసావు? కొంత ఎత్తుకు పైకి తీసుకెళ్ళావు. హైట్ పెరిగింది అంటే జీ వాల్యూ ఏమైంది? తగ్గిద్ది, అవునా కదా. సో జీ వాల్యూ తగ్గింది అనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఏమైంది? తగ్గిద్ది. కాబట్టి 2 mgr కాదు, 3/2 mgr కాదు. 3/2 అంటే ఎంత? 1.5.
కాబట్టి 1.5 అంటే పెరగటం కాబట్టి కాదు. 2 mgr అంటే పెరగటం కాదు. mgr అంటే సమానంగా ఉండటం కాదు. ఎందుకు? హైట్ పెరిగితే జీ వాల్యూ తగ్గిద్ది, జీ వాల్యూ పెరిగితే పొటెన్షియల్ ఎనర్జీ కూడా తగ్గిద్ది. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. mgr/2 mgr/2 అనమాట. ఎందుకు సార్ బై 2 అయింది? సింపుల్, హైట్ పెరిగితే జీ వాల్యూ తగ్గిద్ది. కాబట్టి మిగతా వాల్యూలో ఇక్కడ చూస్తే సేమ్ ఉంది, ఇక్కడ చూస్తే పెరిగింది, ఇక్కడ చూస్తే పెరిగింది. హైట్ పెరిగితే జీ వాల్యూ పెరగకూడదు, తగ్గాలి. జీ వాల్యూ తగ్గితే హెచ్ వాల్యూ తగ్గిద్ది. అదనమాట కాన్సెప్ట్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? మంచి కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట. జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తూ ఉండాలండి క్వశ్చన్స్. ఇలాంటివి మీకు ముందు రోజుల్లో వచ్చినప్పుడు జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. ఇవి మీకు ఎక్కడా కనపడవు. ఓకేనా? ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్లో క్వశ్చన్స్, అక్కడక్కడ అడుగుతున్న క్వశ్చన్స్, అర్థమైందా? హై లెవెల్ సైన్స్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీలో తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాస్త డిఫరెంట్గా ఎలా అడుగుతున్నాడని మీకు తెలియటానికి అనమాట. మీకు ఎంత కాన్సెప్ట్ తెలుసో క్వశ్చన్ చదివినప్పుడు మనం ఎంత చదివామే, క్వశ్చన్ ఎందుకు ఇలా డిఫరెంట్గా ఉందని మీకు అనిపించాలి. అలా అనిపించే క్వశ్చన్సే నేను తేవాలి. అప్పుడే రాబోయే ఆ హెవీ కాంపిటీషన్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం? యూనిసెల్యులర్ అన్నాడు. సింపుల్ ప్లాంట్స్. ప్లాంట్స్ అనేది ఏంటి? మల్టీసెల్యులర్. కాబట్టి క్లామిడోమోనాస్, పారామీషియమ్, అమీబా ఈ మూడు కూడా యూనిసెల్యులర్. కానీ ప్లాంట్స్ మాత్రం మల్టీసెల్యులర్, బహుకణ జీవులు. నెక్స్ట్ 31వ క్వశ్చన్, 31st వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ ఆర్డర్స్ ద టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫ్రమ్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్ టు షార్టెస్ట్ అనమాట. లాంగ్ వేవ్ లెంత్ నుంచి షార్టెస్ట్ వేవ్ లెంత్ చూడాలి. ఫస్ట్ ఏముంటాయి? రేడియో వేవ్స్, రేడియో తర్వాత మైక్రోవేవ్స్, మైక్రో తర్వాత ఐఆర్ రేస్, ఐఆర్ రేస్ తర్వాత విజిబుల్ లైట్, విజిబుల్ లైట్ తర్వాత యూవీ రేస్, యూవీ రేస్ తర్వాత ఎక్స్ రేస్, ఎక్స్ రేస్ తర్వాత గామా రేస్. ఇదనమాట ఆర్డర్. ఇప్పుడు వాడు లాంగెస్ట్ నుంచి షార్టెస్ట్ అన్నాడు, అంటే మనం ఇలా వెళ్ళాలి. సో గామా కాదు, రేడియో, మైక్రో, ఐఆర్, విజిబుల్. ఎస్, కరెక్ట్గా సెట్ అయింది చూడండి. ఓకేనా? బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంక ఇది కాదు, ఇది కాదు, ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కమింగ్ టు 32వ క్వశ్చన్. ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్ అన్నాడు. కరెక్టే. ఎలక్ట్రిక్ కరెంట్ ఏ టెర్మినల్ నుంచి ఎటువైపు వెళ్ళిద్ది? పాజిటివ్ టు నెగిటివ్ వెళ్ళిద్ది. కన్వెన్షనల్లీ కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ టు ఎలక్ట్రాన్ ఫ్లో. అవును, కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ ఎలా ఉండిద్ది? ఎలక్ట్రాన్ ఫ్లోకి ఆపోజిట్గా ఉండిద్ది. ఒక ఎలక్ట్రాను నెగిటివ్ టు పాజిటివ్ వెళ్ళిద్ది, కానీ కరెంటు దానికి ఆపోజిట్, పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళిద్ది. రెండు రైటే. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. రెండు రైటే. కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ టు ఎలక్ట్రాన్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ టు పాజిటివ్. కరెంట్ ఏమో పాజిటివ్ టు నెగిటివ్. ఓకేనా? రెండు రైటే. 33rd క్వశ్చన్. ద రూల్ డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అని వస్తే సింపుల్గా చెప్పేయండి, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫోర్స్ అని వస్తే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చెప్పేయాలి మనం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? మోటార్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అంటే ఫోర్సే కదా. ఇది మోటార్ అన్నాడు. మోటార్ అంటే ఏ రూలు? ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. కాబట్టి సింపుల్గా చెప్పేయచ్చు, మిగతా చదవాల్సిన పనే లేదు. ఓకేనా? కమింగ్ టు 34th క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ. సో హాఫ్ ఈక్వల్ టు mv² తెలుసు, కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్. ఓకే, కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv² రావటానికి మనం వేటిని వాడుకోవాలి? ఈ మూడింటిని వాడాలా? మూడిట్లో దేన్ని వాడి మనం హాఫ్ mv² తీసుకురావాలి అన్నాడు. జాగ్రత్తగా చూస్తే వర్క్ ఎనర్జీ ప్రిన్సిపల్ అంటే వర్క్ ఈక్వల్ టు F ఇంటూ ఎస్. న్యూటన్ సెకండ్ లా. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్.
ఓకే, ఈక్వేషన్ మోషన్లో మనకి v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఉంది, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ ఉంది, v స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ ఈక్వల్ టు 2as ఉంది. ఇది అనమాట. దీంట్లో ఏది వాడాలి అన్నాడు. కంపల్సరీగా ఇది వాడకూడదు, ఎందుకంటే నాకు ఇక్కడ v స్క్వేర్ ఉంది, కానీ ఇక్కడ va ఉందిగా, తీసేసా. ఇక్కడ v స్క్వేరే లేదు, తీసేసా. దీన్ని వాడాలి అంటే సి ఆప్షన్ కంపల్సరీగా ఉండాలి, అవునా కాదా? సో ఏ కాదు. నెక్స్ట్ ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, చూద్దాం బి కరెక్టా సి కరెక్టా అని. నెక్స్ట్ ఆఫ్ ఎం అన్నాడు, అంటే ఎం కావాలా వద్దా? ఎం కావాలంటే బి కూడా వాడాలి, ఓకేనా? సో బి కూడా కావాలి. సో రెండు ఉన్నాయి కాబట్టి మనం ఎమ్మటిని ఓన్లీ బీసీఎం పెట్టేస్తాం, అలా పెట్టకూడదు, ఆలోచన చేయాలి. మార్చుకుందాం, బాగా అడిగాడు. ఎస్లోకి మార్చుకో, ఎఫ్ కామన్గా ఉందిగా, కామన్గా ఉంది మార్చుకుందాం. డబ్ల్యూ/ఎస్ ఈక్వల్ టు ఎఫ్, దీని నుంచి వచ్చింది. దీని నుంచి ఏమొచ్చింది? అదే ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. రెండు ఈక్వల్ చేద్దాం, రెండు ఎఫ్లు ఈక్వల్ చేద్దాం. సో ఎం ఇంటూ ఏ ఈక్వల్ టు డబ్ల్యూ/ఎస్, ఇది వచ్చింది. ఇక్కడ ఎస్ తీసుకుందాం. కైనెటిక్ ఎనర్జీ కదా, కైనెటిక్ ఎనర్జీ అంటే యూ వాల్యూ 0 తీసుకుందాం ఇనిషియల్ వెలాసిటీ. అప్పుడు v స్క్వేర్ ఈక్వల్ టు 2as అయింది, ఎస్ ఈక్వల్ టు v స్క్వేర్ బై 2a అయింది. అయినా 2a, ఎస్ ప్లేస్ పెడదాం. ఎం ఇంటూ ఏ ఈక్వల్ టు డబ్ల్యూ బై v స్క్వేర్ బై 2a, కాస్త పైకి వెళ్తే 2a అయింది, అంతే కదా. ఇక్కడ ఏని క్యాన్సిల్ చేద్దాం. సో వర్క్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి స్క్వేర్ బై 2 అనమాట, వచ్చిందిగా. వర్క్, చేంజ్ ఇన్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ. సో ఆఫ్ ఎం వి స్క్వేర్, ఎస్, వాడు కోరుకున్నదే మనం తీసుకొచ్చాం, మూడింటిని వాడాం కాబట్టి ఆన్సరు ఏబిసి, 3 వాడాలి. మస్తు క్వశ్చన్, బాగుంది, చాలా బాగా అనిపించింది, ఓకేనా. సో మూడింటిని వాడాలి. సో వీ నీడ్ వర్క్ ఎనర్జీ ప్రిన్సిపల్ అండ్ న్యూటన్ సెకండ్ లా అండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో ఈ థర్డ్ వన్. ఈ మూడింటిని మనం వాడితే ఇది. నేను ఇక్కడే తెగిద్దాం అనుకున్నాను, ఈ స్క్వేర్ ఉంది కాబట్టి, కానీ ఆప్షన్స్ బాగా ఇచ్చాడు. ఓకే, 35th క్వశ్చన్. ఏ బైక్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 30 మీటర్ పర్ సెకండ్ ఈ slowed down by acceleration of 5 meter per second square. Find the distance traveled అన్నాడు. ఓకే, డిస్టెన్స్ ట్రావెల్ అన్నాడు. సో మూవింగ్ విత్ స్పీడ్ అన్నాడు 30. బ్రేక్ వేయగానే స్టాప్ అయిపోయిందంటే ఫైనల్ వెలాసిటీ ఏమైపోయినట్టు 0. అప్పుడు ఇది ఏమవ్వాలి? ఇనీషియల్ వెలాసిటీ అవ్వాలి 30. ఓకే, యాక్సలరేషన్ అంతా -5. ఎందుకు మైనస్ ఉంది? తగ్గుతుంది కాబట్టి. టైం ఇచ్చాడా? ఇవ్వలేదుగా. ఓకే, ఇది మనం ఇది వాడుకుందాం. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. మనం ఆ డిస్టెన్స్ అడిగాడుగా, సరిపోయింది. వి స్క్వేర్ 0 మైనస్ యూ స్క్వేర్ 30 స్క్వేర్ అంటే 900. ఏ వాల్యూ? -5 ఇంటూ ఎస్. మైనస్ మైనస్ క్యాన్సిల్, 5 2 10. కొట్టేస్తే ఎస్ ఈక్వల్ టు 90 మీటర్లు ఆగిద్ది అనమాట. బ్రేక్ తొక్కితే 90 మీటర్లు ట్రావెల్ చేసి ఆగిద్ది. ఓకేనా, గుడ్ క్వశ్చన్. 36వ క్వశ్చన్. ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఏ లెన్స్ -10d అన్నాడు. సో పవర్ ఈక్వల్ టు 1 ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ ఈక్వల్ టు 1 పవర్ 1/10 సెంటీమీటర్స్ కాబట్టి ఇంటూ 100 చేస్తున్నాను. కొట్టేస్తే ఎఫ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 100 సెంటీమీటర్, 10 సెంటీమీటర్లు వచ్చింది. సో నెగిటివ్ కాబట్టి నెగిటివ్ అనేది ఏ లెన్స్ అవ్వాలి? కాన్కేవ్ లెన్స్ అవ్వాలి. ఓకే, యూ వాల్యూ ఈక్వల్ టు -30 సెంటీమీటర్స్. కనుక్కోమంది ఇమేజ్ ఫార్మడ్, అంటే వి వాల్యూ కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్న క్లారిటీ అయితే వచ్చేసింది. సాల్వ్ చేద్దాం. లెన్స్ 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. లెన్స్ కాబట్టి ఈ ఫార్ములా రాయాలి. హడావుల్లో మినరల్ ఫార్ములా వేసి చేస్తూ ఉంటారు,
గమనించరు, జాగ్రత్తగా చూడండి. -1/10 ఈక్వల్ టు 1/v మైనస్ ఆఫ్ -1/30 ఏమైపోయింది, ప్లస్ అయిపోయింది, అంతే కదా. సో -1/30 ఇటు తీసురా, ఈ +1/30 కాస్త ఏమైంది, ఫస్ట్ టైం ఇది -30, ఇక్కడ మైనస్ మైనస్ ఏమైంది, ప్లస్ అయిపోయింది. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే మైనస్ అయింది, ఈక్వల్ టు 1/v. సో ఎల్సిఎం 30, 10 మూళ్ళు 3 ఒకట్లు, -4/30, 2 రోళ్ళు 2 15, 1/v. సో v ఈక్వల్ టు 15/2, v ఈక్వల్ టు 7.5, మైనస్ వచ్చింది కాబట్టి రియల్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. v వాల్యూ పాజిటివ్ వస్తే వర్చువల్, రాలేదు కాబట్టి v నెగిటివ్ వచ్చింది కాబట్టి రియల్ అనమాట. ఓకేనా, గుడ్ క్వశ్చన్. నెక్స్ట్ ఎన్నో క్వశ్చన్, 37వ క్వశ్చన్. ఇఫ్ థ్రస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బై అన్ ఆబ్జెక్ట్ అన్ ఏరియా ఆఫ్ 10,000 cm² and 100 newtons, ఓకే, దెన్ ద ప్రెషర్, ఓకే, ఫార్ములా అడిగాడా, సారీ ప్రాబ్లం అడిగాడు. ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ ఏమి ఇచ్చాడు, పాస్కల్స్లో ఇచ్చాడు, అంటే ఫోర్స్ న్యూటన్స్లో ఉండాలి, ఏరియా మీటర్ స్క్వేర్లో ఉండాలి, అంతే కదా. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, అదే పాస్కల్. సో ఫోర్స్ ఎంత, 100 న్యూటన్లు, 100 బై ఏరియా దేంట్లో ఇచ్చాడు, సెంటీమీటర్స్లో ఇచ్చాడు. సో 10,000 cm² మనం ఏం చేయాలి, మీటర్స్లో మార్చాలి. సెంటీమీటర్ని మీటర్లో మార్చాలంటే బై 100 వేయాలి. అలా 1 సెంటీమీటర్ ఇంకో సెంటీమీటర్, ఏరియా కదా, 2 సార్లు వేయాలి కాబట్టి బై 100/100. సో 10,000 బై 10,000 ఏమైపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. సో ప్రెషర్ ఈక్వల్ టు 100 పాస్కల్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరికైనా కన్వర్షన్ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి. చిన్నదాన్ని పెద్ద దాంట్లో అడిగితే బై చేయాలి, పెద్దదాన్ని చిన్న దాంట్లో అడిగితే ఇంటూ చేయాలి, ఓకేనా. కాబట్టి సెంటీమీటర్స్ చిన్నవి, మీటర్స్ పెద్దవి, చిన్నదాన్ని పెద్ద దాంట్లోకి ఇచ్చాడు, మనం మార్చుకోవాలి. కాబట్టి మీటర్ స్క్వేర్ కాబట్టి 1 సెంటీమీటర్కి ఏమో బై 100, ఇంకో సెంటీమీటర్కి ఏమో బై 100. ఎందుకు 2 సార్లు బై 100 చేసావు, ఇది ఏరియా కాబట్టి. లెంత్తో విడ్త్తో హైట్ అయితే ఒకసారే చేసేవాడిని, ఓకేనా. 38th క్వశ్చన్. సో ది ఫాలోయింగ్ ఇస్ ద షార్టెస్ట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. మంచి క్వశ్చన్. అన్నవాహిక లేదా జీర్ణనాళంలో చిన్న భాగం ఏంటి అన్నాడు. మనందరికీ తెలుసు లాంగెస్ట్ పార్ట్ ఏంటి, స్మాల్ ఇంటెస్టైన్. మరి షార్టెస్ట్ పార్ట్ ఏంటి అంటే డియోడినం, చిన్న పేగులో భాగం అన్నమాట. డియోడినం, ఆంత్రమూలం అంటారు. డియోడినం, జిజునం, ఇలియం, ఈ 3 భాగాలు చిన్న పేగులో. దాంట్లో కూడా డియోడినం అనేది అతి చిన్న భాగం. సో షార్టెస్ట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్, జీర్ణాలలో చిన్న భాగం ఏంటంటే ఆంత్రమూలం, పెద్ద భాగం ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్, ఓకేనా. డైజెస్టివ్ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. కమింగ్ టు 39. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ప్రొడ్యూస్డ్ అవుట్ సైడ్ ది లాంగ్ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్. సోలనాయిడ్ బయట ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ దేన్ని పోలి ఉంటాయి అన్నాడు. ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నాను, నేను చాలాసార్లు చెప్పాను ఈ క్వశ్చన్. సో 39th క్వశ్చన్కి హోంవర్క్. బార్ మ్యాగ్నెటా, డిస్క్ మ్యాగ్నెటా, హార్స్ షూ మ్యాగ్నెటా, రింగ్ మ్యాగ్నెటా. రింగ్ మ్యాగ్నెట్ అంటే ఇలా ఉండిద్ది, బార్ మ్యాగ్నెట్ అంటే ఇలా ఉండిద్ది, డిస్క్ మ్యాగ్నెట్ అంటే ఇలా ఉండిద్ది, హార్స్ షూ మ్యాగ్నెట్ అంటే ఇలా ఉండిద్ది, ఓకేనా. ఏదో చెప్పండి, ఓకేనా. సో ఫైనల్ క్వశ్చన్, 40th క్వశ్చన్ ఫర్ దిస్ డే 2 ఆఫ్ టెక్నీషియన్ 40 సైన్స్ క్వశ్చన్స్. మజిల్ కంటైన్స్ స్పెషల్ ప్రోటీన్స్. కండరాల్లో ఉండే ప్రత్యేకమైన ప్రోటీన్స్ ఏంటి అన్నాడు. సో ఒకదాని పేరు యాక్టిన్, ఇంకో దాని పేరు మయోసిన్. గుర్తుపెట్టుకోండి, ఈ 2 లేకపోతే సంకోచ వ్యాకోచాలు జరగవు, కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరగవు. కాబట్టి మజిల్లో ఉండే ప్రోటీన్స్ని లిపోప్రోటీన్స్ కాదు, సంకోచ ప్రోటీన్లు, కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అనాలి, ఓకేనా. గ్లైకోప్రోటీన్స్ కాదు, న్యూక్లియో ప్రోటీన్స్ కాదు. సో కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మజిల్ టిష్యూస్, దోస్ ఆర్ యాక్టిన్ అండ్ మయోసిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదనమాట, ఓకే. ఇంకో క్వశ్చన్ ఉందా, 40, ఏదో క్వశ్చన్ నెంబర్ తప్పేసినట్టున్నా. ఎస్, ఇది 40th క్వశ్చన్.
క్వశ్చన్ ఏదో మిస్ చేసినట్టున్నా. 40th క్వశ్చన్ ఎన్నైనా రానివ్వండి, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ డు ద పార్టికల్స్ హ్యావ్ లీస్ట్ అండ్ మోస్ట్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. సాలిడ్స్ ఉన్నాయి, లిక్విడ్స్ ఉన్నాయి, గ్యాసెస్ ఉన్నాయి. దీంట్లో లీస్ట్ కైనెటిక్ ఎనర్జీ అణువుల మధ్య దేంట్లో ఉండిద్ది అన్నాడు. లీస్ట్ ఏమో సాలిడ్లో ఉండిద్ది, మోస్ట్ ఏమో గ్యాసెస్లో ఉండిద్ది, ఇంటర్మీడియట్గా లిక్విడ్లో ఉండిద్ది. ఎందుకు? ఇక్కడ అణువులు చాలా దగ్గరగా ఉంటాయి, ఇక్కడ అణువుల మధ్య చాలా దూరం. కాబట్టి మూమెంట్ జరగాలి, కాబట్టి దూరంగా ఉండే అణువులు దూరంగా ఉండే గ్యాస్ లోపల అణువులు దూరంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మోస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది, ఇక్కడ లీస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది. సో మోస్ట్ అంటే ముందు సాలిడ్, లీస్ట్ అంటే గ్యాస్. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. గుడ్ క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడతో 40 క్వశ్చన్స్ అయిపోయాయి. ఓకేనా? సో ఇది డే 2 అనమాట. డే 2కి సంబంధించి టెక్నీషియన్లో సో నేను హార్డ్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. అవి కూడా చాలా వరకు ట్రిక్కీ క్వశ్చన్స్. ఆప్షన్స్ దగ్గర ఏదో స్టేట్మెంట్ని పట్టుకొని జాగ్రత్తగా కాన్సెప్ట్ చదివితే ఈజీగా పెట్టగలరు. ఓకేనా? సో దీనికోసం అయితే వెరీ హార్డ్ వర్క్ నేను చేశాను, నాతో పాటు వేరే వాళ్ళు కూడా చేశారు. సో వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసిన క్వశ్చన్స్ అనమాట. మంచిగా సబ్జెక్ట్లో గ్రిప్ ఉన్న వాళ్ళు క్వశ్చన్స్ తయారు చేస్తున్నారు నా ఫ్రెండ్స్. అది వాళ్ళ చేత తయారు చేయించిన పేపర్స్ నాకు పెట్టంగానే నేను రఫ్గా ఒకసారి చూసి ఏ కాన్సెప్ట్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే బాగుండిద్ది, ఏ క్వశ్చన్స్ అయితే బాగుంటాయి అని చెప్పి సపరేట్గా మనం తీసుకొస్తున్నాయి అనమాట. ఓకేనా? దీని వరకు అలా చాలా హార్డ్ వర్క్ జరుగుతుంది. ఇది పలానా చోట నుంచి తీసుకొచ్చిన క్వశ్చన్స్ కాదు, ఇవి మనంతటా మనమే ప్రిపేర్ చేసినవి. కాబట్టి దీనికి చాలా వాల్యూ యాడెడ్ క్వశ్చన్స్. కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ గ్రోత్కి మీరు కూడా సహాయకరంగా ఉండండి. మీరు చేసే కామెంట్, మీరు చేసే ప్రతి కామెంట్ని చూస్తూ ఉంటా. దట్ పుషెస్ మీ మోర్ ఫార్వర్డ్. నన్ను ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఇంకా బాగా చేయాలనిపిస్తూ ఉండిద్ది. మీరు ఇచ్చే లైక్స్ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ అవి నాకు చాలా సపోర్టివ్గా ఉంటాయి. మీరు అలాగే మాట్లాడండి, అలాగే చేయండి, నేను మరికొన్ని చేయగలను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.